అది రామాపురం అనే గ్రామం. ఆ గ్రామంలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతనికి రమ్య అనే ఒక కూతురు ఉంది. అతని మొదటి భార్య చనిపోవడంతో అతను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ భార్యకి కూడా ఒక కూతురు పుట్టింది. ఆ అమ్మాయి పేరు సౌమ్య. ఆ సవతి తల్లి ఎప్పుడూ రమ్యతో పనులు చేయిస్తూ ఉండేది. అస్సలు ప్రేమగా చూసుకునేది కాదు. సౌమ్య కూడా అంతే పొగరుగా ఉండేది. ఒసే రమ్య, ఇంకా పడుకున్నావంటే నీకు ఇంకా తెల్లారలేదా? నువ్వు పడుకుంటే పనులన్నీ ఎవరు చేస్తాడనుకుంటున్నావు? మీ అమ్మ వచ్చి ఏమైనా చేస్తుందా? మా అమ్మ ఏం చేసిందని పిన్ని, మధ్యలో మా అమ్మనెందుకు తిడతారు? ఏమైనా ఉంటే నన్ను అనండి. కాస్త తలనొప్పిగా ఉందని పడుకున్నాను అంతే. అన్ని పనులు చేస్తాను ఇప్పుడు. ఆ, ఈ తలపొగరికేం తక్కువ లేవు. ముందు మాటలు ఆపి పోయి పనులు చెయ్యి. ఇంట్లో అన్ని పనులు రమ్యనే చేసేది. అయినా వాళ్ళ పిన్ని ఏదో ఒక వంక పెడుతూ తిడుతూ ఉండేది. సౌమ్య, చెల్లి సౌమ్య, టైం 9 అవుతుంది. లేమ్మా, కాలేజీకి టైం అవుతుంది. ఒసై, పొద్దు పొద్దుగా లేచి దాని మీద పడతావేంటి? ఇంకాసేపు పడుకుంటుందిలే. అయినా ఇప్పుడు దాన్ని లేపాల్సిన అవసరం నీకేంటి? వెళ్ళి నీ పనులు నువ్వు చూసుకోపో, వెళ్ళు. ఏంటే, ఉదయాన్నే నిన్ను లేపమని చెప్పాను కదా. ఏ పని చెప్పినా కరెక్ట్ చేయవేంటి? నీకేది గుర్తుండదా? ఏంటి సౌమ్య అలా మాట్లాడుతావు? నేను నీకంటే పెద్దదాన్ని. నాతో అలా మాట్లాడకూడదని తెలీదా నీకు? అయినా నేను ఉదయాన్నే నిన్ను లేపడానికి వచ్చాను, కానీ పిన్నియే నిన్ను లేపనివ్వలేదు. దానికి నన్నేం చేయమంటావు? నువ్వు లేపడం మర్చిపోయి మధ్యలో అమ్మనెందుకంటావే? అయినా నీకు ఏ పని చెప్పినా ఎప్పుడు కరెక్ట్ చేసావని. ఒసేయ్, రేపు రమ్యని చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు కాబట్టి రమ్యని అందంగా రెడీ చేయి. అవునా? వాళ్ళది ఏ ఊరు? అబ్బాయి ఏం చేస్తాడు ఇంతకీ? ఉన్నవాళ్ళ పేదవాళ్ళ? చెప్పండి తొందరగా. వాళ్ళది లక్ష్మీపురమే. వాళ్ళు బాగా ఉన్నవాళ్ళే, ధనవంతులు. అబ్బాయి కూడా చదువుకున్నాడు. రమ్యకిచ్చి చేస్తే చాలా బాగుంటుంది. ఈడు జోడు కూడా బాగుంటుంది. రమ్య హ్యాపీగా ఉంటుంది. అమ్మా రమ్య, రేపు నిన్ను చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు. మంచి సంబంధం తల్లి, నువ్వు కాదనకు. రేపు నా మాట విని ఆ పెళ్లి సంబంధానికి ఒప్పుకో. అబ్బాయి కూడా మంచివాడు. నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే అత్తగారింట్లో సంతోషంగా ఉంటావు. అలా రామయ్య కూతురుతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏంటమ్మా, నాన్న ఏదో పెళ్లి సంబంధం అంటున్నాడు. ఇంతకీ పెళ్లి చూపులు ఎవరికి? ఇంకెవరికే పెళ్లి చూపులు? నీ అక్క కానీ అక్క, ఆ రమ్య ఉంది కదా, దానికే ఆ పెళ్లి చూపులు. అబ్బాయి చదువుకున్నాడంట, వాళ్ళు ధనవంతులంట. అది ఇక సుఖంగా ఉంటుంది. ఈ ఇంట్లో ఈ చాకిరి చేయాల్సిన కర్మ దానికి తప్పుతుంది. అదేంటమ్మా, అది పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? అయినా దాని మొహానికి అంత పెద్దింటి సంబంధం అవసరమా? ఏదో ఒక పేదింటి సంబంధం తెచ్చి చెయ్యక అనవసరంగా డబ్బులు బొక్క. అది ఇంట్లో అన్ని పనులు చేస్తుందనేనే మీ నాన్న త్వరగా దానికి పెళ్లి చేసి పంపించాలి అనుకుంటున్నాడు. ఇప్పుడు మనం వద్దని మీ నాన్నతో చెప్పలేం కదా. కానీ ఏమీ టెన్షన్ పడకు. ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా ఈ పెళ్ళి క్యాన్సల్ అయ్యేటట్టు చేస్తాను. ఒసై కాంతం, నువ్వు నాకు ఒక సహాయం చేయాలి. ఆ రమ్యను చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు. వారి ఇంటి వరకు రాకూడదు. ఊరి బయట నుండే వెళ్ళిపోవాలి. ఏదో ఒకటి చేసి ఆ సంబంధాన్ని చెడగొట్టేసి. నువ్వు ఈ సంబంధం చెడగొడితే నీకు కావలసినంత డబ్బు ఇస్తాను. కానీ ఏదో ఒకటి చేసి వాళ్ళు మాత్రం ఇంటికి రాకుండా చూడు. ఈ ఊర్లో మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. మా ఊర్లోకి వచ్చారు. ఎవరింటికి వచ్చారండి మీరు? ఎవరు కావాలి మీకు? మేము ఈ ఊరికి పెళ్లి చూపులకు వచ్చాము. రామయ్య పెద్ద కూతురైన రమ్యని చూసుకోవడానికి వచ్చాము. కాస్త ఆ రామయ్య గారి ఇల్లు ఎక్కడుంటుందో చెప్తారా? అయ్యో, దానిదేముందండి, చెప్తాను. ఇలాగే మీరు స్ట్రెయిట్గా ముందుకెళ్ళి కుడి పక్కకు తిరిగితే వాళ్ళ ఇల్లు వస్తుంది. కానీ ఈరోజు వాళ్ళు ఊర్లో లేరు. ఈరోజు ఉదయాన్నే వాళ్ళు ఎక్కడికో బయలుదేరారు. వాళ్ళు మీకు చెప్పలేదా? వాళ్ళు లేనప్పుడు మీరెలా పెళ్లి చూపులకు వెళ్తారు? వాళ్ళు మమ్మల్ని పెళ్లి చూపులకు రమ్మని చెప్పి వాళ్ళెలా ఊరెళ్ళిపోతారు? ఇలా చేయడం ఏం బాగుందండి. అయినా సరే, ఇంకోసారి ఎప్పుడైనా వస్తాం. ఇప్పుడు మేము తిరిగి బయలుదేరుతాం. చాలా కృతజ్ఞతలండి. మేము ఇంటి వరకు వెళ్ళకముందే మాకు
వాళ్ళు లేరన్న సంగతి చెప్పినందుకు. వెళ్ళొస్తాం. అలా రమ్యకొచ్చిన సంబంధాన్ని వాళ్ళ పిన్ని చెడిపోయేలా చేస్తుంది. ఈరోజు నన్ను చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారన్నావు కదా నాన్న, ఇంత సమయం అవుతున్నా ఎవరూ రాలేదేంటి? ఇంతకీ వాళ్ళు వస్తున్నారా లేదా? అసలు ఏం జరిగింది? అదేరా నాకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళు బయలుదేరమని చెప్పారు. మరి ఏమైందో ఏంటో, ఇంత సమయమైనా రాలేదు. అయినా నేను కనుక్కుంటానులే తల్లి, ఎందుకు రాలేదు, అసలు ఏం జరిగింది అని. సరే, ఇక నువ్వు లోపలికెళ్ళు. ఒకరోజు రమ్య కూరగాయలు తేవడానికి మార్కెట్కు వెళ్తుంది. ఏంటి బాబాయ్, ఎలా ఉన్నారు? మీ కూరగాయల వ్యాపారం ఎలా సాగుతుంది? నా వ్యాపారానికి ఏంటమ్మా, చాలా బ్రహ్మాండంగా సాగుతుంది. నువ్వు చెప్పిన మాటలు విని వాడు కూడా స్కూల్కి వెళ్తున్నాడు. చాలా బాగుంది రమ్య. సరే, నీకేం కావాలో తీసుకో తల్లి కూరగాయలు. ఇదంతా దూరం నుండి ఆ రోజు పెళ్లి చూపులకు వచ్చిన ఆవిడ చూస్తుంది. రమ్య కూరగాయలు తీసుకొని అక్కడి నుండి ఇంటికి బయలుదేరుతుంది. ఏమయ్యా, ఇందాక మీతో ఒక అమ్మాయి మాట్లాడింది కదా, ఆ అమ్మాయి వివరాలు ఏమైనా మీకు తెలుసా? చాలా బాగా కలుపుగోలుగా మాట్లాడుతుంది. ఆ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాను. ఇంతకీ ఆ అమ్మాయి వివరాలు ఏమైనా చెప్పగలరా? ఓ, రమ్య గురించా? రమ్య చాలా మంచి అమ్మాయి అండి. పక్కల రామాపురం అనే గ్రామంలో రామయ్య కూతురు తను. ఎప్పుడు వచ్చినా అలాగే మాట్లాడుతుంది. ఎదుటి వారికి మంచి చేయాలన్న ఆలోచనే కానీ ఎప్పుడూ చెడు చేయదు. తను చాలా మంచి పిల్ల. అతడు చెప్పింది విన్న శారద మరునాడు రామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది. మీరెవరో మాకు తెలీదు. మీరు మా ఇంటికి వచ్చారు. మిమ్మల్ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. ఇంతకీ ఎవరు కావాలి మీకు? దారి తప్పేమైనా వచ్చారా? దారి తప్పి ఏమీ రాలేదండి, నేను కరెక్ట్గానే వచ్చాను. మీ కూతురు రమ్య నాకు చాలా బాగా నచ్చింది. మా కొడుక్కి మీ అమ్మాయిని ఇస్తారని అడగడానికి వచ్చాను. ఆ రోజు పెళ్లి సంబంధానికి వచ్చింది కూడా మేమే. కానీ మీ ఊర్లో మీరంటే గిట్టని వాళ్ళు ఎవరో మీరు ఊర్లో లేరని చెప్పారు. అందుకే వెనుతిరిగి వెళ్ళిపోయాం. మీ కూతుర్ని మా అబ్బాయికి ఇచ్చి చేస్తారా? శారద గారు అలా వచ్చి అడగడంతో వాళ్ళ నాన్న సరే అని చెప్తాడు. ఆ తరువాత రమ్యకి పెళ్ళైపోతుంది. రమ్య వాళ్ళ అత్తగారింట్లో సంతోషంగా ఉంటుంది. ఇంతటితో కథ ముగిసింది. మీకు ఈ కథ నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.